నీ గురించి ఊళ్ళో వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు తెలుసా? వాళ్ళని పట్టించుకోకమా, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నిన్న నాన్నని కూడా తప్పుగానేగా మాట్లాడారు. ఎలాగే ఇవన్నీ తట్టుకుంటున్నావు? నా వల్ల కావడం లేదే. వీటి గురించి ఆలోచించడానికి సమయం లేదమ్మా. పని పాట లేని వాడే మిగతా వాళ్ళ విషయాల్లో తలదూరుస్తాడు. వీటన్నిటిని పట్టించుకుంటే ముందడుగు వేయలేను. నేనెప్పుడు వెళ్లే దాని గురించి ఆలోచించి పడ్ను. ఆ దేవుడి మీద భారం వేసి బండి ఏ రూట్లో పోతుందో ఆ రూట్లో శివశివాళ్ళు పోతూ ఉండడమే. కష్టాలున్న నీ జీవితం ఇస్తానని దేవుడు ఎవరికీ ప్రామిస్ చేయడం లేదు. లైఫ్ అనే ప్యాకేజ్ లో అవి కూడా ఉంటాయి. వాటిని దాటడం తెలియాలంటే. జీవితంలోని ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మన జీవితంలోకి వస్తారో తెలియదు, ఎందుకు దగ్గర అవుతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు వదిలేస్తారో తెలియదు. బాబు, డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ 10 పైసలైనా కూడా అది మనం కష్టపడి సంపాదించిందై ఉండాలి. చూడు బాబు, ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. నీ కష్టార్జితంతోనే బ్రతకాలి, సరేనా? ప్రేమించాం కదా అని అరిస్తే వేరే వాడు వచ్చి ఓదారుస్తాడు. అప్పుడు వాడి మాట మంచిగా, నీ మాటలు చెడుగా కనిపిస్తాయి. మనలాంటి వ్యక్తి మనకి ఎదురైతే తెలుస్తుంది మన కోసం అనుకున్న వాళ్ళు ఎంత భరిస్తున్నారో సర్దుకుపోతున్నారు. నువ్వు ఇగ్నోర్ చేసినప్పుడు కాదు, నిన్ను ఇగ్నోర్ చేసినప్పుడు తెలుస్తుంది.